ఒడిషా రాష్ట్ర సరిహద్దు కావడంతో ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలోని పలాస, సోంపేట, బారువ, ఇచ్చాపురం, మందస పరిసరాల్లో ఒరియా ప్రజలు లక్షలాదిగా స్థిరపడి ఉంటారు. ఒడిషాతో సంబంధాలు సజీవంగా ఉండడంతో ఆ భాష, ఆచార సాంప్రదాయాలు అలాగే కొనసాగుతున్నాయి. అలాంటి ఒక గ్రామం సోంపేట మండలంలోని పీశాసనం. దసరా ఉత్సవాల్లో భాగంగా రామాయణం వేస్తున్నారని తెలిసి ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళా. ఊరి మధ్యలో పెద్ద రంగస్థలం, చుట్టూరా లైట్లు, కష్టపడుతున్న శ్రామికులు, డీజే పరికరాలు ఇవన్నీ చూస్తున్నా పెద్దగా స్పెషాలిటీ నాకు కనిపించలేదు. అయినా చూద్దాం అని వీడియోలు తీసుకుని వేరే ఊరికి వచ్చేసా. అక్కడేవో తీద్దామనుకున్నా అది కుదరలేదు. చీకటి పడుతున్న సమయానికి సరే నాటకానికి వెళ్దాం, ఎలా ఉంటుందో చూద్దామని మళ్లీ బయలుదేరా. ఆ ఊర్లో అడుగుపెట్టేసరికి నా ఊహకు భిన్నమైన పరిస్థితులు మొదట వినిపించాయి, తరువాత కనిపించాయి. రామాయణం డ్రామా అంటే చాంతాడంత రాగాలు, హార్మోనియం పెట్టి, ఇది నా ఊహ. కానీ నాకు వినిపించింది మాత్రం దానికి పూర్తిగా భిన్నం. కింద ఉన్న డిస్క్రిప్షన్లో పూర్తి వీడియో లింక్ ఉంటుంది, చూడండి.